అందరి హృదయాలు ఎరిగిన దేవాతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు. మన దేవుడు సర్వశక్తి గలవాడు, అద్వితీయుడు, ప్రభావం కలిగినవాడు, మహిమోన్నతుడు. భూమి మీద పరలోకంలో సంపూర్ణ ఆధిపత్యం కలిగిన సర్వేశ్వరుడు మన ఆరాధకుడు. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా, శూన్యులో నుండి సృష్టిని చేసి చీకటిని వెలుగుగా, కీడుని ఆశీర్వాదకరంగా, శాపాన్ని దీవెనకరంగా మార్చగలిగిన శక్తి సంపన్నుడు. ఆయనే సాటి. ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలడు అనటానికి ఉదాహరణగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ రాయబడిన కొన్ని వచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 5వ వచనంలో ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుకి ఎండిన ఒక లోయని చూపించి, నా కుమారుడా, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవని అడిగినప్పుడు ఆ భయంకరమైనటువంటి లోయ, ఆ భయంకర లోయను చూసి అల్లాడిపోతూ కంగారు పడుతున్నటువంటి యెహెజ్కేలు అంటాడు, ప్రభువా, వీరు బ్రతకటమా? అది నీకే తెలియను, నీకే సాధ్యమని దేవుని చేతికి అప్పగించుకున్నాడు. అప్పుడు ప్రవచనం ఎత్తి దేవుని వాక్కును ప్రకటించి జీవాత్మ వారిలోకి ప్రవేశించినట్లుగా ఆదేశించమని చెప్పినప్పుడు యెహెజ్కేలు దేవుని మాట తన నోట పెట్టుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే ప్రవచించాడో దేవుని ఆత్మ ఆ ఎండిన ఎముకల్లోకి వెళ్ళగా ఒక గొప్ప అద్భుతం జరిగినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో 37వ అధ్యాయం 9-10 వచనాల్లో, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రకటించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యంగాని మహాసైన్యంగా నిలిచిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చూస్తే ఎండిపోయి చెదిరిపోయి చల్లా చెదిరైపోయినటువంటి ఆ భయంకరమైన లోయలో ఉన్న ఆ ఎండిన ఎముకలకు ప్రవచనాత్మకమైనటువంటి ఒక వాక్కును విడుదల చేయగా జీవాత్మ వారిని కమ్ముకుంది. ఆవరించిన జీవాత్మ ద్వారా వారు మహా గొప్ప సైన్యంగా మారినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు భక్తుడు చెప్పినట్లుగా ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎండిన ఎముకల లోయలా ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం వారు ముద్దుగా మొదలకు నరికి వేయబడినట్లుగా కూడా మనం దేవుని యొక్క వాక్యాలు చూస్తాం. 70 సంవత్సరాల బబులోను బానిసత్వం వల్ల వారి జీవితం అట్టడికి వెళ్ళిపోగా వారి జీవిత పరిస్థితులు మారిపోయాయి. అలా చెదిరిపోయి చిదిగిపోయి పాడైపోయినటువంటి నిర్జల భూమిగా ఉన్నటువంటి యెరూషలేమును చూపిస్తూ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఎండిన లోయ, ఎండిన ఎముకల సమూహపు లోయ చిగురించగలదా, ఫలించగలదా, అభివృద్ధి చెందగలదా అని అడిగినప్పుడు నీకే తెలియనన్న యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నా మాట నీ నోట ఉంచుతాను, ప్రవచనం ఎత్తి చెప్పు, అప్పుడు జీవాత్మ వీరిలోకి వస్తుంది, వీరు మహా గొప్ప సైన్యం అవుతారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అప్పుల పరిస్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి నిందలు, అవమానాలు, వేదన, దుఃఖము ఏమీ జీవితంలో విజయం చూడకుండా ప్రతి క్షణం వాటం చేత కృంగిపోతూ ఉన్న నీతో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, ఎండిన ఎముకల లోయను మహాసైన్యంగా చేసిన శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఒక బలమైన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. ఏమిటి ఆ సత్యం అంటే, ఆయన మనం సింహాసనం మీదకి వెళ్ళాలని సులువు మీదకి వచ్చాడు. సౌందర్యవంతుల వాళ్ళని కురిపి అయ్యాడు. ఆశీర్వాదానికి వారసుల వాళ్ళని ఆయన దరిద్రుడిగా మారాడు. మనము దీవెనకరమైన జీవితాన్ని జీవించాలని శాపగ్రస్తుల సిలువ మాను మీద వేలాడాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభుని యేసు క్రీస్తు ప్రాణత్యాగం ద్వారా, అమూల్యమైన ఆయన రక్తం ద్వారా తప్పనిసరిగా మీకు విడుదల కలుగుతుంది అని ప్రభునందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎండిపోయినా, చిదిగిపోయినా, పతనమైపోయినా, ఇక రేపు అనేది ఆధారం లేని పరిస్థితులు ఉన్న నీతో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఆత్మ నిన్ను అమ్ముకుంటే, దేవుని యొక్క వాక్యం ఆత్మ నిన్ను ఆవరిస్తే, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశిస్తే జరిగే బలమైనటువంటి కార్యం ఏంటంటే, నీవు మహా సైన్యంగా, మహాప్రభావశాలిగా మారతావు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో సత్యం మీకు జ్ఞాపకం చేయాలి. ఏమిటి ఆ సత్యం ఏంటంటే, మీరు బాగుపడాలని, మీరు దీవింపబడాలని మీ గురించి ఆయన చింతిస్తూ మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడన్న పేతురు మాట మీ మదిలో ఉండాలి. అవును ప్రియులారా, మీ గురించి ఆయన లక్ష్యం ఉంచాడు, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు, మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయన ఆ ప్రభు కుమారునితో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించడం అనే ఒక అభయ హస్తాన్ని, దివ్య వాక్కును మన ముందు పెడుతున్నాడు. ఇంకొక సత్యం కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయం
రెండో వాక్యంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్ము ఉండెను. అయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. నువ్వు వేదనలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే ఆయన చూస్తూ నవ్వి పట్టించుకున్నటువంటి దేవుడు కాదు. ఆయన సమరయుడు వలె ఆ పడిపోయినటువంటి స్థితి దగ్గరికి వచ్చి అతన్ని లేవనెత్తి ద్రాక్షరసం నూనెతో బాగు చేసి పూటకోళ్ళవానికి అప్పగించినట్లుగా నీ విషయంలో ఆయన అల్లాడుతున్నాడు, నీ విషయంలో ఆయన ఆలోచిస్తున్నాడు, నీ విషయంలో నీ యావత్ బాధలో బాధపడుతున్నాడు. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, సమృద్ధి కలిగిన వారి కంటే, ఏమండి, ఆరోగ్యం కలిగిన వారి కంటే, బాగున్న వారి కంటే బాధలో దుఃఖంలో కృంగిపోతూ అల్లాడిపోతూ జీవితం ఇక అంతం చేసుకుందాం అన్నవారి గురించి ఆయన అమితంగా ఆలోచన చేస్తున్నాడు. భూమి నిరాకారంగా శూన్యంగా చీకటిగా మారగా దేవుని ఆత్మ అల్లాడుతున్నాడనే గొప్ప శుభవాగ్దానం మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సంగమ, ఆత్మ అల్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో యెహోవాను సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దుర్వ్యవస్థను చూసి సహించలేకపోయాను. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, శత్రు సైన్యం ద్వారా ఆ దుర్భేజపు పరిస్థితిలో వారు అల్లాడిపోతూ కృంగిపోతూ, తినటానికి తిండి లేక, జీవనాధారమైనది ఏది లేక వారు అల్లాడిపోతున్న పరిస్థితి చూసి దేవుని ఆత్మ సహించలేకపోయింది. పరితాపం చెందే దేవుని ఆత్మ ఈ పూట నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అప్పుల్లో, అనారోగ్యంలో, అవమానంలో, నిందలో, వేదనలో ఉంటే చూస్తూ కూర్చునే వాడు కాదు. ఆయన్ని యావత్ బాధనొందటమే కాకుండా నీకు ప్రత్యేకమైన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్కేలు ఈ ఎండిన లోయ, ఎండిన ఎముకల ఈ సమూహపు లోయ ఏమి కాగలదు అంటే, దేవుని యొక్క వాక్యం ఆత్మ రాగా ఆయన కళ్ళ ముందు ఎస్కేలు చూస్తుండగా మహా గొప్ప సైన్యంగా మార్చబడింది. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమీ తినడానికి లేక, కట్టుకోవడానికి లేక, పిల్లలను పోషించడానికి లేక, అద్దె కట్టడానికి కూడా అవకాశం లేక అల్లాడిపోతున్న సోదరి స్నేహితుడా, నిన్ను మహా సైన్యంగా చేయడానికి ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వసించి వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మ చేత నడిపింపబడితే పరిశుద్ధాత్ముడు ఒక బలమైన మాట నీతో మాట్లాడుతున్నాడు, ఒక దివ్యమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నా ప్రభు ఎండిపోయిన నా జీవితాన్ని ఆశీర్వదించి ఈరోజు నన్ను ఒక సైన్య సమూహపు ఆయనతో నడిచే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. నా జీవితంలో అన్నం లేక అల్లాడిన దినాలు, బట్టలు లేక కృంగిపోయిన దినాలు, పరిచయం లేక అనేక విధాలుగా ఆలోచించిన నేను, నా ప్రభు ఈరోజు సర్వ సమృద్ధిలోకి తీసుకొచ్చాడు. నీ జీవితంలో కూడా ఆయన బలమైన కార్యం చేయాలంటే వాక్యాన్ని నమ్ము, ఆత్మ చేత నడిపింపబడు, అప్పుడు మహాసైన్యంగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన గాక. రండి ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవా, మా ప్రియులు శ్రోతలు అనేక మంది భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, అప్పులు, అనారోగ్యాలతో అల్లాడుతున్నారు. నీవు మాతో మాట్లాడుతున్నావు. ఎండిన ఎముకల లోయను మహాసైన్యంగా మార్చిన సర్వశక్తి గల దేవా, వారికి శరీరాన్ని, వారికి నరాలను, నాయన వారికి మాంసాన్ని అనుగ్రహించి జీవాత్మ ద్వారా జీవింపజేసిన సర్వోన్నతుడకు దేవా నేను నమ్ముతున్నాను. ఈ మాటలు వింటుండగా మా ప్రియుల జీవితాల్లో నీ వాక్య కార్యం జరుగును గాక. వాక్యాన్ని నమ్మి ఆత్మను కలిగి పరిశుద్ధ జీవితం ద్వారా నీ సర్వశక్తి ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయం చేసి బలపరచమని నజరేయుడు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సదా మీకు తోడును గాక. ఆమేన్. Thank you.